Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ద వన్ హూ స్టాండ్స్ ఫర్మ్ టు ది ఎండ్ విల్ బి సేవ్డ్. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో మరి ఒక నూతన దినం. ప్రేమతో దేవుడు మన ఆయుష్యులు పొడిగించి అనుగ్రహించాడు. వాస్తవానికి ప్రతిదినం ప్రతి క్షణం ఎన్నో విధములైన పరిస్థితులు ఎదురుతూ ముందుకు సాగుతున్న జీవన ప్రయాణం వాస్తవానికి ఒక పోరాటమే. ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కోవలసి రావచ్చు. ఎన్నో బలహీనతలు, మరెన్నో నిన్ను బలహీనపరిచి వెనక్కిలాగే పరిస్థితులను దాటవలసి రావచ్చు. ఎంతటి వారికైనా సమాధానం లేని ప్రశ్నలు, ఢీకొనటానికి ధైర్యము చాలనటువంటి ఎన్నో సమయాలు, చేదు అనుభవాలు, సంతోషం, దుఃఖం, శోధన, ఓదార్పులతో కూడిన ఈ ప్రయాణంలో సాగిపోవలసిందే. లేఖనం అంటుంది, కార్య ఆరంభము కంటే అంతమే శ్రేష్టమైనది. నిజమే కదా. చాలా మంచి ఉద్దేశాలతో, మంచి మనసులతో, మంచి ఆశయాలతో ప్రయాణం ఆరంభిస్తాం. కొన్ని పనులు సిద్ధపరచుకొని దాని కొరకు మనస్సు స్థిరపరచుకొని ఆరంభిస్తాం. కానీ అనేకమైన పరిస్థితులు, ఊహించని పరిణామాలు, అది ఆర్థికపరమైనది కావచ్చు, ఆరోగ్యపరమైనవి కావచ్చు, మరేవో పరిస్థితులు కావచ్చు. నువ్వు ఆరంభించిన ప్రయాణాన్ని అనేకమైన విధాలుగా అపవాదిని మీద దాడి చేస్తూ నిన్ను బలహీనపరుస్తూ, నీ ఉద్దేశము నుండి, నీ ప్రయాణము నుండి నిన్ను ప్రక్కకు లాగటానికి, నీ ఏకాగ్రతను భంగము చేసే ప్రయత్నాలు అనేకమైనవి జరుగుతాయి. శోధనలోనికి నువ్వెప్పుడు ప్రవేశిస్తావో నువ్వేసే ప్రతి అడుగు భారమైనదిగా ఉంటుంది. ప్రతి శ్వాస కష్టమైనదిగా నీ చుట్టూ చీకటి క్రమ్ముకుంటూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యాలు మనకు క్రొత్త కాదు. ఇలాంటి నేపథ్యము మనకు ఎదురైనప్పుడు బలహీనత చేత నీ ప్రయాణాన్ని, నీ ఉద్దేశాన్ని నువ్వు విరమించుకుని ఉండొచ్చు. శోధనలో పడిపోయి, శోధనకు లోబడిపోయి ఉండొచ్చు. నీవు చేసిన వాగ్దానాలు, నువ్వు ఆరంభించినటువంటి మంచి పనులు, ఉద్దేశాలు అవన్నీ కూడా నువ్వు విరమించుకోవలసి వచ్చి ఉండొచ్చు. ఒకవేళ ఈ నేపథ్యములో నువ్వు ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. శోధన సహించువాడు ధన్యుడు. శోధన రానటువంటిది ఎవరూ లేరు. ఆ శోధనలో వచ్చినప్పుడు, శోధనలో పడినప్పుడు సహించువాడు ధన్యుడు. నీవు సహింపగలిగిన దానికంటే ఎక్కువ శోధన నీ దగ్గరకు రాదు, ఆయన రానియడు. అందులోండి బయటపడే మార్గాన్ని కూడా ఆయనే సిద్ధపరుస్తాడు. శోధనలో నీ విశ్వాసం, శోధనలో నీవు ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఉంచే నమ్మకం చాలా ప్రాముఖ్యం. దావీదు అందే అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడం. ఎంత ధైర్యం, ఎంత విశ్వాసం. పరిస్థితులను బట్టి భయపడక, శోధనను బట్టి భయపడక, నీకు సహాయము చేయువాడు సజీవుడని, బలవంతుడని, సైన్యములకు అధిపతి అయిన యెహోవాయని నీ ధైర్యం ఆయన మీద ఉన్నప్పుడు శోధన నిన్ను కదల్చలేదు. నీ విరోధి నువ్వు భయపడిన కొలది నిన్ను భయపెడతాడు. నువ్వు పరిగెత్తే కొలది నీవు తరమబడతావు. ధైర్యాన్ని కోల్పోవద్దు. అందరూ విడిచిపెట్టుండొచ్చు, దేవుడు ఇంకా నిన్ను విడిచిపెట్టలేదు.
నువ్వింకా ఆయన జ్ఞాపకములో ఉన్నావు. ఈ శోధన, ఈ శ్రమ, ఈ వేదన నీ విశ్వాసానికి పరీక్షేమో. శ్రమదినాన్ని నువ్వు కృంగితే నువ్వు చేతకాని వాడవగుతావని లేఖనం మాట్లాడుతుంది. ఈ దినాన్ని ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట నువ్వు ఎలాగూ నిలబడాలని ఆశపడుతున్నావు. నమ్మకంగా, విశ్వాసముతో అంతము వరకు నువ్వు నిలబడినప్పుడు రక్షణ నీ సొంతం. ఆకాశ వాకిళ్ళు ఆయన విప్పి నీ నమ్మకాన్ని బట్టి, నీ శోధనను సహించి నీవు నిలుచున్న స్థిరమైన, దృఢమైన నీ జీవితాన్ని బట్టి, నీ ప్రయాణాన్ని బట్టి విస్తారమైన దీవెనలు ఆయన నీ మీద కృంభరించబోతూ ఉన్నాడు. ఒంటరిగా ఈ ప్రయాణం కష్టమే. నీ భారం ఆయన మీద వేయి. ఆయనను నమ్ముకో. నీ కార్యం ఆయన నెరవేర్చువాడిగా ఉన్నాడు. నరమాత్రులు నాకు ఏమి చేయగలరు అన్న మాటను జ్ఞాపకము తెచ్చుకొని ధైర్యము తెచ్చుకో. ఈ ఉదయకాలం నీ పరిస్థితి ఏదైనా, నువ్వెవరేవైనా, అంతము వరకు నువ్వు సహించి నువ్వు నిలిచి ఉన్నప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకొని నిన్ను రక్షించుకొని విస్తారమైన దీవెనలతో నిన్ను నింపబోతున్నాడు. ఆ ప్రకారమైనటువంటి విశ్వాసముతో ప్రార్థనాపూర్వకంగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. నిజమే ప్రభువా, మా జీవన ప్రయాణంలో అనేకమైన శోధనలు ఎదుర్కొంటూ బలహీనపడిపోయిన క్షణాలు ఎన్నో, దినాలు ఎన్నో. నాయన, అనేక సార్లు మేము ఆరంభించిన పనులు, మేము నమ్మకముగా వాగ్దానము చేసిన పనుల నుండి విరమించుకున్నవి ఎన్నో. ఈ దినము మాతో మీరు మాట్లాడారు. పరిస్థితులను చూడక వాటిని దాటించు వాడి వైపు చూస్తూ ధైర్యము తెచ్చుకొని అయా మీతో పాటు నడవటానికి సహాయము దయచేసి మీకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా మార్చుకోమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.